నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ లోక్సభ పరిధిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయా పార్టీలకు ఉన్న బలమైన అభ్యర్థులు ఎవరు ఈ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సో విజయవాడ పార్లమెంట్ స్థానానికి బీజేపీ వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది సో ఆయా పార్టీలకు ఉన్న అభ్యర్థులు ఎవరో మనం ఒకసారి చూద్దాం వైసీపీ నుంచి గతంలో పొట్లూరు అక్కడ నుంచి పీవీపీ పోటీ చేశారు అలాగే ఈసారి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ఇండిపెండెంట్గా ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం చూద్దాం ప్రస్తుతానికి విజయవాడ లోక్సభ ఎంపీగా టీడీపీ నుంచి కేశినేని నాని గెలుపొంది ఉన్నారు అయితే టీడీపీతో ఉన్న విభేదాల కారణంగా త్వరలో ఆయన రాజీనామా చేస్తున్నాను అని చెప్తున్నారు టీడీపీకి పార్టీకి రాజీనామా చేస్తాను ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తున్నారు ఇప్పటికి మానసికంగా అయితే టీడీపీ నుంచి దూరం జరిగిపోయినట్టే సో వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయట్లేదు అక్కడ నుంచి కేశినేని చిన్ని అక్కడ నుంచి పోటీ చేస్తారు సో ఇప్పుడు కేశినేని నాని దారి ఎటు అనే ఒక చర్చ జరుగుతుంది కేశినేని నాని ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదంటే కేశినేని నాని వైసీపీ నుంచి పోటీ చేస్తారా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు ఎక్కువగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో విజయవాడ లోక్సభ స్థానానికి ఆయా పార్టీలకు ఉన్న అభ్యర్థులు ఎవరు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ముందుగా టీడీపీ నుంచి చూద్దాం టీడీపీ నుంచి కేశినేని చిన్ని పార్టీ అభ్యర్థిగా ఉంటారు అని టీడీపీ ఇప్పటికే ప్రకటించేసింది టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నాయి గతంలో జనసేన తరపున ముత్తంశెట్టి సుధాకర్ అక్కడి నుంచి పోటీ చేశారు ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేసే అవకాశం ఉంది మరి మిగిలిన 2 పార్టీలకు బీజేపీకి వైసీపీకి అభ్యర్థులు ఎవరు అంటే వైసీపీకి బీజేపీకి అభ్యర్థులు ఎవరు లేని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది బీజేపీ నుంచి ఇంకా ఎవరు కూడా అభ్యర్థి లేరు అలాగే వైసీపీకి బలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బలంగా ఉన్న వైసీపీకి అక్కడ అభ్యర్థులు ఎవరు కూడా కనిపించట్లేదు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గతంలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీయే గెలుచుకుంది కానీ పార్లమెంట్ నియోజకవర్గానికి మాత్రం వైసీపీకి ఇంతవరకు అభ్యర్థి కనిపించట్లేదు గతంలో పోటీ చేసిన పీవీపీ ఆయన రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు సో ఈసారి పీవీపీ అక్కడ నిలబడే అవకాశం లేదు మరి ఎవరు నిలబడతారు అనే మాటలు వచ్చినప్పుడు వల్లభనేని వంశీ ప్రస్తుతం ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడ నుంచి నిలబడే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ ఆయనను ఎంపీగా గన్నవరం విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే పెరంలూరుకు పంపించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది సో వల్లభనేని వంశీని ఆయన ఒకవేళ గన్నవరం నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే గన్నవరం నుంచి పోటీ చేయించకపోతే వ్యూహంలో భాగంగా ఎందుకంటే యార్లగడ్డ ఆల్రెడీ టీడీపీలోకి వచ్చేసారు కాబట్టి యార్లగడ్డ గట్టి పోటీ ఇస్తారు సో అది వల్లభనేని వంశీ ఓటమికి కారణమవుతుందేమో అనే వ్యూహంలో భావించినప్పుడు పెరంలూరుకు పంపించే అవకాశం ఉంది పెరంలూరులో ఆల్రెడీ సిద్ధార్థ్ ఉన్నారు మరి ఆయన్ని గన్నవరానికి పంపిస్తారా ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంకును లాక్కోవడానికి ఈ రకమైనటువంటి చర్చ నడుస్తుంది మరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎవరిని పోటీ చేస్తారు వైసీపీ నుంచి అనేది వైసీపీకి అయితే మాత్రం ఇంతవరకు ఎవరు అభ్యర్థి కనిపిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు ఇటు మనం బీజేపీని కూడా చూసుకున్నట్లయితే బీజేపీకి కూడా ఎవరో అభ్యర్థి లేరు కానీ వచ్చే ఎన్నికల్లో ఇప్పటి వరకు అయితే టీడీపీ జనసేన 2 పొత్తులో వెళ్తూ ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తులో వెళ్తే వారు ఉమ్మడి అభ్యర్థి దాదాపు కేశినేని చిన్నినే ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా కాకుండా బీజేపీ కూడా కలిసినట్లయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి వెళ్ళినట్లయితే బీజేపీ నుంచి ఆ ఎంపీ స్థానాన్ని సుజనా చౌదరి అక్కడ నుంచి పోటీ చేస్తారు అనే చర్చ జరుగుతుంది ఒకవేళ పొత్తు లేకపోతే 3 పార్టీల మధ్య పొత్తు లేకపోతే సుజనా చౌదరి ఖచ్చితంగా ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేసే అవకాశం అయితే లేదు కానీ 3 పార్టీలకి పొత్తు ఉన్నట్లయితే బీజేపీకి ఖచ్చితంగా ఒక అభ్యర్థి దొరుకుతారు సుజనా చౌదరి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు సో పొత్తు గురించి ఇప్పుడు టాక్స్ నడుస్తున్నాయి బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి వెళ్తే బీజేపీకి అభ్యర్థి దొరికినట్టే ఒకవేళ అలా కాకుండా జనసేన టీడీపీ మాత్రమే పొత్తులో వెళ్తున్నట్లయితే టీడీపీకి ఆల్రెడీ అభ్యర్థి ఉన్నారు కానీ వైసీపీకి బీజేపీకి అక్కడ నుంచి అభ్యర్థి ఎవరు కూడా కనిపించట్లేదు ఆల్రెడీ ఇప్పటికే చిన్ని పేరుని అనౌన్స్ చేశారు కానీ ఘట్టనే శేషగిరావు కృష్ణ తమ్ముడు ఆయన కూడా టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారు ఇంతవరకు ఆయన ఎక్కడా కూడా రాజకీయాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో ఇప్పుడు వైసీపీ బీజేపీకి అభ్యర్థులు అయితే మాత్రం ప్రస్తుతం కరువు కనిపిస్తుంది అభ్యర్థి లేరు ఒకవేళ కేశినేని నాని ఆయన ఇండిపెండెంట్గా కాకుండా ఏదైనా పరిణామాలతో వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు కేశినేని నాని
వైసీపీలోకి వచ్చినట్లయితే మేము ఆహ్వానిస్తాం, నాని లాంటి మనిషి మాకు కావాలి అని. ఎందుకంటే ఒకసారి నాని ప్రొఫైల్ కూడా మనం చూడాలి. నాని ప్రొఫైల్ మనం చూసినట్లయితే 2014, 2019 ఎన్నికల్లో నాని గెలిచారు. 2014లో టీడీపీ అధికారాన్ని స్థాపించింది ఆంధ్రప్రదేశ్లో. కానీ 2019లో మాత్రం టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. అంటే టీడీపీకి ఎదురుగాలి వీస్తున్నప్పటికీ కూడా కేసినేని నాని విజయవాడలో గెలిచారు. అది కూడా ఏంటి, విజయవాడలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఒక్క నియోజకవర్గం మాత్రమే విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ మాత్రం అక్కడ నుంచి గెలిచారు. అలాంటి సమయంలో అలాంటి పరిస్థితుల్లో కూడా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేసినేని నాని గెలిచారు. క్రాస్ ఓటింగ్ జరిగింది, ఇంకేం జరిగింది, లేకపోతే నాని మీద విపరీతమైనటువంటి నమ్మకం ఉందా, అభిమానం ఉందా, ఈక్వేషన్స్ ఏమైనప్పటికీ కూడా నానికి మంచి పేరు అయితే ఉంది. నాని ముక్కుసూటిగా ఉంటారు అనే పేరు ఉంది. నాని ఎక్కువగా క్యాడర్కి అందుబాటులో ఉంటారు, ఈ రకమైనటువంటి పేరు ఉంది. కాబట్టి నాని లాంటి మనిషి మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఇప్పటికే వైసీపీ నాయకులు అంటున్నారు. ఒకవేళ నాని వైసీపీకి వెళ్ళినట్లయితే వైసీపీకి అభ్యర్థి దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం నాని ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. సో నాని ఇండిపెండెంట్గా పోటీ చేస్తే టీడీపీకి అభ్యర్థి ఉంటారు, బీజేపీకి వైసీపీకి అభ్యర్థులు ఉండేటటువంటి పరిస్థితి దాదాపు కనిపించట్లేదు. ఒకసారి మనం నియోజకవర్గాలు మొత్తం పార్లమెంట్ పరిధిలో, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం నియోజకవర్గాలు అన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ నియోజకవర్గాల్లో విజయవాడ ఈస్ట్లో మాత్రమే గద్దె రామ్మోహన్ మాత్రమే టీడీపీ నుంచి గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో మిగతా చోట్ల విజయవాడ సెంట్రల్ కానీ, విజయవాడ వెస్ట్ కానీ, మైలవరం కానీ, జగ్గైపేట కానీ, నందిగామ, తిరువూరు, ఈ అన్ని చోట్ల కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ పార్టీ. అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ నాని గెలిచారు. నాని ప్రస్తుతం టీడీపీకి దూరం అయిపోయారు. కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, వైసీపీలోకి వెళ్తారా? వైసీపీ నేతలు అయితే కొంచెం ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. లేదు వల్లభనేని వంశీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారా అనేది ప్రస్తుతం టాక్స్లోనే ఉంది, చాలా ప్రశ్నలను సంధిస్తూ ఉంది. సో మొత్తానికి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, విజయవాడలో టీడీపీకి కేసినేని చిన్ని అభ్యర్థి అయితే ఉన్నారు. కానీ వైసీపీకి బీజేపీకి మాత్రం ప్రస్తుతానికి అభ్యర్థి ఎవరు కూడా ఇంకా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కేసినేని నాని వైసీపీలోకి వెళ్ళినట్లయితే వైసీపీకి అభ్యర్థి దొరికే అవకాశం ఉంటుంది. అలా లేని పక్షంలో బలమైన అభ్యర్థి అక్కడ ఎవరున్నారు, వైసీపీకి బలమైన అభ్యర్థి ఎవరున్నారు? వల్లభనేని వంశీని రంగంలోకి దింపే అవకాశం ఉంటుందా? వల్లభనేని వంశీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంటుందా? సో ఏం జరుగుతుంది విజయవాడ రాజకీయాల్లో? ఒకసారి కృష్ణమోహన్, కృష్ణమోహన్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి విజయవాడ రాజకీయాలు అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగించే రాజకీయాలు. విజయవాడలో ఏ రాజకీయ పరిణామం చోటు చేసుకున్నా అది రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంటుంది. ఇప్పుడు విజయవాడలో కేసినేని నాని టీడీపీకి దూరం అయిపోవడం, టీడీపీకి దూరం అవడానికి కారణం ఏంటి? టీడీపీ కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్నిని ప్రమోట్ చేస్తుంది, కేసినేని చిన్నికి అక్కడ నుంచి బాధ్యతలు అప్పగిస్తుంది, కేసినేని చిన్నిని అక్కడ నుంచి పోటీ చేస్తారు అనే సంకేతాలు ఇచ్చేసింది. కాబట్టి కేసినేని నాని దూరం అయిపోయారు. కేసినేని నాని కుమార్తె కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు శ్వేత, ఆమె కార్పొరేటర్గా ఉన్నారు. సో కేసినేని నాని విజయవాడలో కొంచెం బలమైన అయితే ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే టీడీపీకి ఎదురుగాలి వీస్తున్నటువంటి సమయంలోనూ అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో విజయవాడ ఈస్ట్ మాత్రమే టీడీపీ గెలిచింది. మిగతా అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వీస్తున్న సమయంలో కూడా విజయవాడ లోక్సభ స్థానాన్ని ఆయన గెలిచారు. 2 సార్లు కూడా వరుసగా గెలిచారు నాని. కాబట్టి నాని చరిష్మా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి నాని మా పార్టీలోకి వస్తే బాగుంటుందని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. సో నాని ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం విజయవాడలో వైసీపీ ఎవరిని బరిలోకి దించుతుంది అన్నది. ఇప్పటి వరకు టీడీపీ అయితే కేసినేని నాని సోదరుడు చిన్నిని బరిలోకి దించడానికి సిద్ధమైపోయింది. టీడీపీ జనసేన ఇద్దరు కూడా పొత్తులో వెళ్తున్నారు. కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా కేసినేని చిన్నినే ఉంటారు. మరి ముఖ్యంగా కేసినేని నాని పైన మెట్టు, నాని ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారా, లేదంటే ఆయన వైసీపీలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉందా? ఒకవేళ కేసినేని నాని వైసీపీలోకి వెళ్ళినట్లయితే ఒక బలమైన అభ్యర్థి వైసీపీకి దొరికినట్టుగానే భావించాలి. అలా కాని పక్షంలో ఒక బలమైన అభ్యర్థి కోసం వైసీపీ ఖచ్చితంగా వేట సాగించాలి. చాలా ఈక్వేషన్స్లో చర్చించిన తర్వాత ఎవరిని బరిలోకి దించుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగానే మారింది. వల్లభనేని వంశీని బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నప్పటికీ వల్లభనేని వంశీ మాత్రం లోక్సభకు పోటీ చేసే అవకాశం దాదాపు లేదు. అందుకు వల్లభనేని వంశీ అంగీకరించకపోవచ్చు అని
తెలుస్తోంది. వల్లభనేని వంశీని మైలవరం పంపించే అవకాశం కూడా ఉంది అని, పెనంలూరు పంపించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, నా మాట వినిపిస్తుందా? కృష్ణమోహన్, మొత్తానికి లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీలన్నీ వ్యూహ ప్రతి వ్యూహాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఛార్జ్లను, అసెంబ్లీ ఇన్ఛార్జ్లను చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఒకటి మనం కానీ తెలుగుదేశం నుంచి కనుకుంటే వరుసగా 2 సార్లు కేసినేని నాని గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఊహాత్మకంగా సడన్ గా ఈ రోజు కేసినేని నానికి తెలుగుదేశం టికెట్ ఇవ్వటం లేదు అని పరిస్థితి ఉంది. టికెట్ ఇవ్వకపోగా ఫర్దర్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తన సొంత తమ్ముడికే అక్కడ ఎంపీ టికెట్ ప్రకటిస్తున్న పరిస్థితి. సో దీంతో ఆయన తెలుగుదేశం వీడుతున్నట్టుగా ట్వీట్ చేస్తున్నారు, మీడియా ముందు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఒకవైపు తెలుగుదేశానికి సంబంధించిన వ్యవహారం ఎలా నడుస్తుంది, వైసీపీకి సంబంధించి గతంలో పీవీపీ ఇక్కడ నుంచి పోటీ చేశారు. పీవీపీ పోటీ చేసిన తర్వాత అతను ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వరకు కూడా వైసీపీ నుంచి పార్లమెంట్ కి ఎవరు ఉంటారు ఏంటి అనే ఒక చర్చ అయితే ఇప్పుడు దాకా జరగలేదు. సో ఇది ఒక ప్రాబ్లం కనపడుతుంది. ఏదేమైనా ఈ ప్రాబ్లం ఒకటి నడుస్తున్న తర్వాత ఇప్పుడు బీజేపీ నుంచి కానీ చూసుకుంటే బీజేపీకి కేసినేని నాని వెళ్తారా లేదా అని ఒక చర్చ జరుగుతుంది. లేదు ఆయన వైసీపీకి వస్తారా అదొక చర్చ జరుగుతుంది. ఈ 3-4 చర్చలు నేపథ్యంలో ఖచ్చితంగా ఏమి వ్యవహారం నడుస్తుంది. ఎంపీ సీట్ లో, విజయవాడ ఎంపీ సీట్ లో కొంత గందరగోళమైన పరిస్థితి అయితే కనబడుతుంది రామదాస్. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారం మనం చూసుకుంటే టీడీపీ క్లారిటీలో ఉంది, కేసినేని చిన్నిని అక్కడ ఎంపీగా ప్రకటించింది. అయితే వైసీపీ నుంచి ఇంకా ఎంపీ ఎవరు అనేది కొంత చట్టబద్ధం జరుగుతుంది. అయోధ్య రామరెడ్డి పేరు ఒకసారి వినపడుతుంది, లేదు పీవీపీని ఏం చేస్తారు, లేదు ఇక్కడ ఘట్టంనేని శ్రీనివాస్ అంటే కృష్ణ సొంత తమ్ముడు ఘట్టంనేని శ్రీనివాసుని తీసుకుని వస్తే ఎలా ఉంటుంది, ఆ ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు వీరికి వైసీపీ పరిస్థితుల్లో 2-3 పేర్లు వినపడుతున్నాయి. అక్కడ సామాజిక పరంగా ఇక్కడ ఏమన్నా ఒక బీసీని తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అని ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక బీజేపీ అనుకుందామా, బీజేపీ కేసినేని నాని బీజేపీలోకి వెళ్తే బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సుజనా చౌదరి ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపుగా చాలా కొన్ని ప్రాంతాల్లో మొన్న గృహప్రవేశం చేశారు, కొన్ని ఆఫీసులు ఓపెన్ చేసి ఆ 2 కలుపుకునే పరిస్థితి ఉంది. లేదు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా మళ్ళీ బీజేపీ కూడా జాయింట్ అయితే అప్పుడు ఈక్వేషన్ ఏం మారిపోతుంది. నిజంగానే అప్పుడు కానీ ఈక్వేషన్ మారే పని అయితే సో సుజనా చౌదరిని రంగంలో తీసుకుని వస్తారా, కేసినేని నానే ఉంటారా బీజేపీ తరఫున, లేదు కేసినేని నాని ప్రకటించినట్టుగా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ కూడా చాలా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో జరిగిన ఒక చిన్న ముసలం ఇప్పుడు ఇతర పార్టీలు, ఇతర అభ్యర్థులు మొత్తం కూడా మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎంపీ విషయంలో అధికార పార్టీ ఇప్పటి వరకు ఎవరిని చేయించే పరిస్థితిలో లేదు, ఎవరిని తీసుకొని వద్దామా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. బహుశా ఈ వారంలో ఎటువంటి పరిస్థితులు అయినా సరే దానికి సంబంధించిన చర్చ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు అనేది ఒక ఇష్యూ. కేసినేని నాని డెసిషన్ ఎటుంటుందో దాన్ని బట్టి మిగతా యాక్షన్ ఆఫ్ ప్లాన్ జరగబోతుందని. ఒకవేళ బీజేపీ సింగిల్ గా పోటీ చేసి బీజేపీ ఎంపీను నిలబెట్టాలనుకుంటే ఇక్కడ ఎవరు నిలబడతారు? పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పొత్తులో క్యాండిడేట్ ఒకరు క్లియర్ అయ్యారు కాబట్టి ఇక జనసేనకు సంబంధించి తెలుగుదేశం 2 ఒకటి క్లియర్ అయ్యారు కాబట్టి బీజేపీ ఒకటి ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, లేదు బీజేపీ జనసేన తెలుగుదేశం 3 కూడా కలిస్తే అప్పుడు అభ్యర్థి ఎవరు అవుతారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే కేసినేని నానిని ప్రకటిస్తున్న నేపథ్యంలో, చిన్నిని ప్రకటిస్తున్న నేపథ్యంలో నాని ఏం చేయబోతున్నారు అనేది ఒక చర్చ. నాని కానీ క్లియర్ గా కానీ ఒక డెసిషన్ తీసుకుని వైసీపీలోకి వెళ్తారా లేకపోతే బీజేపీకి వెళ్తారా అనే చర్చ కానీ క్లారిటీ వస్తే ఇక ఎంపీ విషయంలో కొంత పూర్తిగా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. విజయవాడ ఎంపీలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. తెలుగుదేశం ఒక క్లారిటీలో ఉంది, బీజేపీ ఆడానైతే ఎటువంటి క్లారిటీ ఉండబోతుంది, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏ విధంగా ముందుకు వెళ్తారో కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఫర్దర్ గా జరుగుతున్న ఈక్వేషన్స్ లో
ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ సంబంధించి అంటే విజయవాడ పార్లమెంట్ కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత అంటే పూర్తిగా ఒక క్లారిటీ ఇప్పటికే రాలేదు. కొంత అటు ఇటుగా జరిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో 2-3 రోజుల్లో మాత్రం ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ వారం రోజుల లోపులోనే ఎంపీల విషయంలో ఒక క్లారిటీ, విజయవాడ ఎంపీకి సంబంధించి ఒక క్లారిటీ కంప్లీట్ గా వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. రామదాస్ కృష్ణమోహన్, మొత్తానికి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయపరమైన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. కేసినేని నాని ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపైన ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరు అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే జనసేన టీడీపీ 2 పొత్తులో కంపల్సరీ వెళ్తున్నాయి. కానీ బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి వెళ్తారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే మాత్రం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కేసినేని చిన్నీనే ఉంటారు. కేసినేని చిన్నీనే టీడీపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో టీడీపీకి దూరంగా జరిగిన కేసినేని నాని పయనమేటు. ఆయన బీజేపీలోకి వెళ్తారా, వైసీపీకి వెళ్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనేది ఆధారపడి ఉంది. ఒకవేళ ఆయన వైసీపీలోకి వెళ్తే వైసీపీకి అభ్యర్థి దొరికినట్టే, లేదు బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిని వెతుక్కోవాల్సి ఉంటుంది. వైసీపీ వల్లభనేని వంశీని బరిలోకి దింపుతుందా, లేకపోతే గట్టునేని శేషగిరిరావు ఆయన వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు, ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయన బరిలోకి దించుతుందా, లేదా మరొక అభ్యర్థిని ఎవరైనా బరిలోకి దించుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ పెద్దగా యాక్టివ్గా లేరు. ఈసారి పీవీపీని రంగంలోకి దింపే అవకాశం లేదు కాబట్టి ఎవరిని బరిలోకి దించుతుంది అనేది. సో ఇప్పటికిప్పుడు కేసినేని నాని తీసుకునేటటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కేసినేని నాని ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బీజేపీ వైసీపీ 2 కూడా అభ్యర్థులను వెతుక్కోవాల్సిన అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే సుజనా చౌదరి ఉమ్మడి అభ్యర్థిగా విజయవాడ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం మరికొన్ని రోజుల్లోనే విజయవాడ ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరు అనేది తేలబోతుంది. అయితే కేసినేని నాని నిర్ణయం ఏటు, ఆయన ఇండిపెండెంట్గానా బీజేపీనా వైసీపీనా అన్న దానిపైనే మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నావని